హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఈవీఎంలపై సుప్రీం కోర్టుకు జగన్ అండి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఏపీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం అయితే చెప్పాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు ఈ విధంగా విజయవాడలో మాట్లాడుతూ ఈవీఎం పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలన్నారు. గతంలో ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారని, ప్రజా నిర్ణయాన్ని మార్చేందుకు ఈవీఎంల చిప్పును తారుమారు చేసే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంల వినియోగం జరగలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు ఒకసారి గుర్తు చేశారు. ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని వివరించాలని డిమాండ్ చేయగా, గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ స్నేహితులు అలెక్స్ హాల్డర్ మెయిన్, అలాగే రోస్ గొమ్రోగ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంలను బహిరంగంగా హ్యాక్ చేశారు. హరికృష్ణ ప్రసాద్ను కూడా ఈవీఎం చోరీ ఆరోపణపై అరెస్టు చేశారు. ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఉందని, మెజారిటీ ఎక్కువగా ఉందని, అందుకే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కమరాజు మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూమ్లోని అన్ని ఈవీఎంలను ఏకకాలంలో హ్యాక్ చేయవచ్చని హరికృష్ణ ప్రసాద్ కూడా చెప్పారన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు విదేశీ పర్యటనపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి. ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వకపోతే ప్రజా సంఘాల ప్రతినిధులు తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తారని అశోక్ కుమార్ గారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.